సో ఉద్భవ్ భలే కొత్తగా ఆలోచిస్తున్నాడు ప్రతిదీను. అంటే నాకు చాలా ఇట్లా నైస్ వైబ్స్ వస్తుంది సినిమాలో. ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్ మాట్లాడే విధానం, వాళ్ళ క్వర్క్స్ చాలా రియల్ యెట్ సో డిఫరెంట్ ఫ్రమ్ what you normally see in films. No one is a typical hero heroine in that movie. Everybody is in their own zone. So అది చాలా ఎక్సైటింగ్ ఉంది. నేను తమిళ్లో ఒక సినిమా చేశా, కిషన్ దాస్ ఇస్ ద హీరో, దట్స్ ఆల్సో కమింగ్ అవుట్. అయితే అందులో కూడా ద హీరోయిన్ ఇస్ సచ్ అ కూల్ క్యారెక్టర్ తెలుసా. ఇట్స్ లైక్ ఐ హ్యాడ్ టు ఆడిషన్ అండ్ ఐ గాట్ ద పార్ట్ బికాస్ ఇట్స్ సచ్ అ కాంప్లికేటెడ్ పార్ట్ టు ప్లే. అయితే వాళ్ళ సెట్లో కూడా ద వే దట్ గర్ల్ ఇస్ షోన్ అండ్ హర్ ఇంట్రో అండ్ ఎవ్రీథింగ్ ఈస్ సో డిఫరెంట్. లైక్ యుల్ యాక్చువల్లీ రియలీ లైక్ ఇట్. దట్స్ అ వెరీ క్వర్కీ ఇంట్రో దట్ ఐ హ్యావ్ ఇన్ దట్ ఫిల్మ్. But yeah. So that movie can be named? No. Oh shit. You're doing all these movies that can't be named. Can't be named. Well, one of them is named Bomb. It's a Tamil film with the Arjun Das. It's a bomb name. Thank you. It's a very peculiar film, which is very exciting. So I hope soon enough we have a poster out. But pretty much it. Arjun Das, yeah. Arjun Das. Yes, I know. That's the guy. Yeah. So when I told my friend Tulsi, she's a reviewer, she reviews for Full Height. Check out her reviews. She's actually one of the sensible ones. For sure. When I told her that you were coming, she was very excited. She said that she loves the movies you choose and the way you act. Thank you. Yeah. Which got me to look at your filmography, and you have generally chosen movies that are, lack of a better word, not run of the mill. Right? Okay. Because your first film is Dorasani, and then you do Rangamartanaram, which is a remake of Nat Samrat and stuff like that. Was that a conscious choice that you made that, okay, I will take up these kind Initially, only those things came to me because of Dorasani. And nobody saw me in a typical film, in a commercial or a fun film. Nobody really saw me in it. బికాస్ నేను దొరసాని చేయడం వల్ల నాకు అన్ని ఆ స్పేస్లోనే వచ్చాయి. ఓకే, లైక్ విలేజ్ గర్ల్ అండ్ విలేజ్ గర్ల్ క్రైస్ అ లాట్. డాటర్ ఆఫ్ అ రిచ్ మ్యాన్. దట్ కీప్స్ చేంజింగ్ బట్ క్రైస్ అ లాట్ ఇస్ కన్సిస్టెంట్. సో అట్ వన్ పాయింట్ ఐ వాజ్ ఇన్ అ స్పేస్ వేర్ ఐ వాజ్ లైక్, ఎవ్వరూ చచ్చిపోని, నేను ఏడవని, సినిమా వస్తుందా రాదా. దెన్ కేమ్ పంచతంత్రం అండ్ ఐ వాజ్ లైక్, ఓ ఇట్స్ హ్యాపీ, ఐ విల్ డూ ఇట్. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా థింగ్స్ చేంజ్. కాకపోతే ఏంటంటే ఐ విల్ సే ఐ హ్యావ్ బీన్ లక్కీ బికాస్ ఐ హ్యావ్ కాన్స్టెంట్లీ గాటన్ గుడ్ క్యారెక్టర్స్. అంటే అది 10 నిమిషాలు ఉన్న సినిమాలో, సినిమా మొత్తం ఉన్నా కూడా మంచి క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అండ్ కథకి ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్సే వచ్చినాయి ఇంతవరకు. నేను చేసిన మెజారిటీ సినిమాలు అలాగే ఉన్నాయి. సో అది eventually it became a conscious decision. ఎందుకంటే ఆ తర్వాత వెన్ ఐ హర్డ్ స్క్రిప్ట్స్ వేర్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ, ఐ హ్యావ్ నథింగ్ టు డూ అనిపించింది. అది మేబీ ఓన్లీ బికాస్ ఐ డిడ్ దీస్ ఫిల్మ్స్ అనిపించిందేమో. అలా చేసి ఉండకపోతే నాకు అది కూడా సాలిడ్ అనిపించేది. బట్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ రే. నాకు చాలా ఇట్లా సెట్ సాంగ్ చేయాలని ఇట్లా హార్ట్లో డిజైర్. సెట్ సాంగ్, I think it is. At least that's what I always say. At least మా గ్యాంగ్ లో we say that. సో నాకు అట్లా చేయాలని ఉంది, అట్లా ఫర్ నో రీజన్, లైక్ ఇంట్రో, లవ్ సీన్, సాంగ్, then climax ముందు sort of intro, climax ముందు nice song, emotion, climax ముందు song, nobody dies, no crying, just full like 48 frames, hair flying, and I like dancing, so lots of dancing. Udbhav, the great human being who saw that in me. Thanks. So that's coming up in the next movie? Yeah, maybe not, I'm not song and dancing, but I'm very, I look nice all the time in that film. It's like, you're angry, but still my hair is super set. My makeup's on point. I have like great costumes, so I loved it. నాకు మోస్ట్లీ ఎట్లుంటుందంటే, మొహం అంతా గ్లిజరిన్ రాయండి, కొంచెం మట్టి వేయండి, కొంచెం జుట్టు ఇట్లా ఇట్లా ఇట్లాను అంటే నేనే అద్దంలో చూసుకుని నువ్వు హీరోయిన్ ఓకే సార్ రెడీ సార్ అంటూ ఉంటే సడన్లీ ఉద్భవ్ ఇస్ లైక్ జుట్టు చిన్న చిన్న ఇట్లా పైకి 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 అంటే లైక్ దిస్ okay sure why not. This happened even in the Tamil film with Kishan Das where my DOP is always like Shiv cut అంటాడు. నేనేమో తప్పు చేశాను అనుకుంటే what happened అంటే that one hair it's falling like this, put like that very nice, be like that only అంటే
అరే తిట్టాలరా ఈ సీన్ లో నేను అంటే తిట్టు అందంగా తిట్టు అంటే ఓకే ఇది భలే ఉంది ఇది ఏదో నైస్ ఫన్ అని ఫీల్ అయ్యాను.